ఏంటి? అది కావాలి. ఏం కావాలి? నాకు అది కావాలి. ఏది? అదే. రాత్రి పాలు తాగింది అతనైతే కిక్కేంటి ఈఎంఐకి ఎక్కింది? ఎందా మీద పడ్డారుగా కారుబార్ అయ్యుంటారు. అంతేనంటారా? అది కావాలి. అబ్బా రే ఏంటి నసా అది కావాలి ఇది కావాలంటుంది. ఏం కావాలో అడుగు. రాత్రి పాలు తాగింది నువ్వే కదా? వేరా రాత్రి పాల గురించి ఇప్పుడు అడుగుతున్నావు? పాలలో ఏమైనా కలిపారా? కలిపంగా. ఏం కలిపారు? అదే ఏం కలుపుతాం బాబు? పాలల్లో షుగర్ 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 కలిపాం. అది కావాలి. ఇదేంటి? అది కావాలి. దుర్గా దుర్గా అది కావాలి. ఏది? అదే. అదే కావాలా? కావాల్సిందేనా? తప్పదా? సరే సార్ బాధపడకండి. అమ్మగారికి ఏం కాదు. నాకు తెలిసిన ఆయుర్వేద వైద్యుడికి ఫోన్ చేశాను. అమ్మగారి గురించి అంతా చెప్పాను. తప్పకుండా నయం అవుతుందన్నారు. నేను వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను. Quick, hold her legs. Come on. Hold her. Quick, pack them out. Be careful. Come on, pack them out. Okay, let's go. డాక్టర్, ఆ స్పెషల్ డాక్టర్ నా లక్ష్మికి నయం అవుతుందని చెప్పారా? ఒక్కసారి కళ్ళు తెరిచి ఒక్క మాట మాట్లాడిపించాలి. ఐఎమ్ సారీ మిస్టర్ ధనంజయరావు, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. పర్వాలేదు, చెప్పండి డాక్టర్. కొడుకుని పోగొట్టుకుని బతుకుతున్నది. 20 సంవత్సరాలుగా నా భార్య ఆరోగ్యం కోసం పోరాడుతున్నది. ఆమె మళ్ళీ మామూలు మనిషి అవుతుందన్న ఆశ తపస్సు చేస్తున్నాను. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ఓకే ఓకే, ప్లీజ్. సారీ సార్, నేను ఎంతో మంది పేషెంట్స్ ని ట్రీట్ చేశాను. కొంతమందికి 24 గంటలు గడిస్తేనే గానీ ఏ సంగతి చెప్పలేనన్నాను. మరి కొంతమందికి అవుట్ ఆఫ్ డేంజర్ అని కూడా చెప్పాను. డాక్టర్, మరి మరి నా భార్య? కానీ ఏ భర్తతోనూ మీ ఆవిడ పరిస్థితి చూసి మీరు తట్టుకోలేరు, మీ భార్యను చంపుకోండి, దానికి మీరు పర్మిషన్ ఇవ్వండి అని ఎవరితోనూ చెప్పలేదు. నో 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 నో, యు ఆర్ అ డాక్టర్, మీరు అలా చెప్పకూడదు. స్పెషలిస్ట్ కూడా ఆ విషయమే చెప్పారు. ఆవిడ పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉందన్నారు. అంటే మెర్సీ కిల్లింగ్ అడ్వైజ్ చేశారు. నో నో టేక్ కేర్. డాక్టర్, నో నో. పదండి. చూసారా, మనకి ఎప్పుడు అవసరమో అప్పుడే ఇలాంటి ట్రాఫిక్ జామ్ లో ఉంటుంటాయి. నేను చూసి వస్తాను. ఏం జరిగింది? ఎవడో సార్ బెంచ్ కారులో తాగి పడున్నాడు. గొప్పోడు కదా, ముట్టుకోవడానికి భయపడి చేస్తున్నారు. ఎప్పుడు క్లియర్ అవుతో ఏమిటో. ఎంతసేపు ట్రాఫిక్ జామ్ క్లీన్ చేయండి. సార్ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి సార్ బతిలాడతారు? లాగి పడే. తొందరపడకండి సార్. సార్ ఏమిటి సార్, ఏమైంది? అయిపోయిందయ్యా, అంత అయిపోయింది. అమ్మగారు బతుకుతారు సార్. ఆయుర్వేద డాక్టర్ని తీసుకొచ్చాను. వారికి అమ్మగారి గురించి అంతా చెప్పాను. మళ్ళీ మామూలు మనిషి అవుతుందన్నారు. నమ్మకం పోయిందయ్యా. ఇంకెవరు ఆవిడ బతికించలేరు. మా ఇద్దరి మధ్య రుణానుబంధం తెగిపోయింది. అమ్మగారిని మర్సీ కిల్లింగ్ చెయ్యమని సంతకం చేసొచ్చాను. బతికుండగానే బతికించుకోలేక నా భార్యని నేనే చెప్పుకుంటున్నాను. అమ్మగారు బతకాలి, బతికిస్తాను.
doctor? Have you come all the way from America only to take away the life of this noble woman? Do your medical ethics permit this? మిస్టర్ దుర్గా ప్రసాద్, ఆయన బ్లేమ్ చేస్తావేంటి? ఇలాంటి కేసులకు వాళ్ళ దేశంలో మెర్సీ కిల్లింగే డాక్టర్స్ ఇచ్చే అడ్వైస్. దానికి ఆవిడ భర్త అంగీకరించారు, మేజిస్ట్రేట్ గారు అనుమతించారు. మ్యాజిస్ట్రేట్ గారు, మీరు సాక్ష్యాధారాల మీద ఆధారపడి తీర్పులు చెప్తారు. ఒక మనిషి చావు బ్రతుకులు నిర్దేశించేది పరమాత్ముడు. ఏ దేవుడు వచ్చి సాక్ష్యం చెప్పాడు సార్ మీరు చెప్పేయమని? దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ అనుక్షణం నరకం అనుభవించే రోగిని మెర్సీ కిల్లింగ్ ద్వారా అంతం చేయడం, వారిని ఆ బాధ నుంచి విముక్తి చేయడమేనని డాక్టర్లే సూచించారు. అడవిలో జింకను చంపితే కేసు, పక్షిని చంపితే కేసు, ఆఖరికి అడవి పందిని చంపితే కేసు పెట్టే ఈ దేశంలో మనిషిని చంపడం న్యాయమేనని ఎలా అనుకున్నారు సార్? గర్భంలో ఉన్న శిశువుని చంపడమే మహాపాపంగా భావించే హిందూ దేశంలో పుట్టిన నిండు ముత్తైదువుని కాటికి పంపడానికి మీ అందరికీ మనసేలా వచ్చింది డాక్టర్? మీ జీవితాల్ని వైద్యం కోసం ధారపోస్తున్న శాస్త్రవేత్తలు మీరు. మీ విజ్ఞానంతో, మీ తెలివితేటలతో ఆ దీపాన్ని వెలిగించండి. డాక్టర్లు అంటే కలియుగ దేవుళ్ళు అన్న పేరుని సార్థకం చేసుకోండి. సారీ డాక్టర్, ప్లీజ్. సార్ వెళ్ళకండి సార్. అమ్మగారి సుఖాన్ని మాత్రమే కోరుకునే మీరు చావులో కూడా ఆవిడ సుఖంగా వెళ్ళిపోవాలనే సంతకం పెట్టారు. ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లే ప్రాణాలు తీస్తున్నందుకు బాధపడట్లేదు. మీరెందుకు సార్ బాధపడతారు? మిస్టర్ దుర్గా ప్రసాద్, ట్రై టు అండర్స్టాండ్ us. దేర్ ఇస్ నో వే. ఆవిడ బతుకుతుంది, నేను బతికిస్తాను. అక్షరాలు నేర్చిన దగ్గర నుంచి నేను అమ్మవారి భక్తుడిని. నా తల్లి ఈ తల్లిని బతికిస్తుంది. నా పూజ ఈ అమ్మని పలికిస్తుంది. నా వ్రతం అమ్మగారి మౌన వ్రతాన్ని చేతిస్తుంది. ఈ రోజు నుంచి ఏ వైద్యమూ వద్దు. ప్రకృతి వైద్యమే శ్రీరామరక్ష, ఆత్మరక్ష, జగద్రక్ష. హలో, నేను శంభు ప్రసాద్ని. రేపు నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ లో వస్తున్నాను. మీరు స్టేషన్కి రండి. అలాగే అలాగే. భవానీ, భవానీ. ఎన్ని పుట్టినరోజులు జరిగినా వాడి గెట్టినరోజు చెయ్యలేకపోతున్నాను. కనీసం వాణ్ణి చంపలేకపోయినా వాళ్ళిద్దరిని చంపి వాణ్ణి అనాథను చేస్తాను. శంభు ప్రసాద్ పేరు అర్చన చేయించండి. స్వామి, ఇన్నాళ్లకు మా కన్నబట్టిన కళ్ళారా చూడబోతున్నాం. వాడిని నువ్వే రక్షించాలి. ఈ రోజు వాళ్ళని చంపేయాలి. చంపాల్సింది వాడు కడుపున పుట్టిన బిడ్డను కానీ వాళ్ళను కాదు సార్. వాళ్ళ కొడుకుని దాచేశారు. వాడు మనకి దొరకడు. వాడు ఎలా ఉంటాడో కూడా మనకు తెలియదు. వాడు ఎలా ఉంటాడో నాకు తెలుసు. వీడే వాళ్ళ కొడుకు.